నేను ఒక వీడియోలో ఈరాన్లో కురుస్తున్న బ్లడ్ రెయిన్ అని చెప్పి మాట్లాడాను. అంటే వర్షాలు పడుతున్నాయి, మీకు కొన్ని కొండలు ఎర్ర రంగులో ఉండడంతో, అంటే మట్టి ఎర్ర రంగులో ఉండడంతో ఈ వర్షపు నీరు అలాగే ఎర్ర మట్టి కలిసి ఒక రక్త ప్రవాహములాగా కనిపిస్తుంది అని చెప్పి మాట్లాడాను. అలాగే మీకు చేపలు ఆకాశం మీద నుంచి పడడం. సో ఇదంతా ఈరాన్ అనబడే దేశానికి సంబంధించిన వీడియోలు. సో అదంతా న్యాచురల్ ఫెనోమెనన్ అనుకున్నాము. కానీ ఇవాళ చూడండి, మీకు బ్లాక్ రెయిన్ అంటే ఏంటండి? రేడియో యాక్టివ్ మెటీరియల్స్. సో వీటి ద్వారా కురుస్తున్న వర్షం ఎక్కడ? ఈరాన్లో. అంటే మీకు అక్కడ ఉండే పాపులేషన్ జనాభా అంటున్నాను కదా, ఇందులో వృద్ధులు ఉంటారు, అలాగే పసి కందులు ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఊపిరి పీల్చుకోలేరండి, ఊపిరితిత్తులంతా పాడైపోతాయి. త్వరలోనే ఈరాన్లో వందల సంఖ్యల్లో క్యాన్సర్ పేషెంట్స్ తయారు కాబోతున్నారు. ఎవరి పాపం ఎవరు అనుభవించాలో చూడండి. ఏంటంటే మీకు యాష్ క్లౌడ్స్ అని మాట్లాడతాం, అందులో పార్టికల్స్, దాంతోపాటు టాక్సిన్ యాసిడ్స్ ఇవన్నీ కలిసి ఆకాశంలోకి వెళ్ళి అక్కడ మేఘాలుగా సృష్టించబడి వర్షముగా, నల్ల రంగులో వర్షం. నిజంగా మనము ఎంత అదృష్టవంతులము అంటే ఈ భారతదేశంలో పుట్టాము. ఇలాంటిది మనం అనుభవించడం కాదండి, చూసే అవకాశము కూడా లేదు. అంతే కదా. సో భారత్లో ఇలాంటివి జరగవు కాబట్టి మనం బతికిపోయాం. కానీ ఇప్పుడు జస్ట్ ఈ పాకిస్తాన్, ఒకవేళ ఈ పాకిస్తాన్ అనే దేశమే లేదు అనుకోండి, అది కూడా భారత్ అనుకోండి, అంటే మీకు ఈరాన్ సరిహద్దుల్లో ఉండే భారత్, అఖండ భారత్ అంటే అదే కదా. అలాంటిది ఈ మేఘాలు పాకిస్తాన్ దాకా వస్తే, పాకిస్తాన్ లేదు కాబట్టి భారత్లోకి వస్తే అప్పుడు మన పరిస్థితి ఏమిటి? అప్పుడేం ఆలోచిస్తాం? మనం దక్షిణ భారతదేశంలో కదండి ఉన్నాము, మనకు ఏం కాదు అంటే ఈ క్లౌడ్స్ అలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి కదండి. మీకు అప్పుడు ఈ కెమికల్స్ ఎంత ప్రమాదం చూడండి. ఎక్కడో జరుగుతుందని మనం అనుకుంటాము, ఒక్కసారి ఆ సినారియోను ఊహించామో అనుకోండి, నిజంగానే భయంగా ఉంటుంది. మీరు ఉంటున్న మీ నగరంలో బ్లాక్ రెయిన్ కురుస్తుందండి, కెమికల్ వర్షము కురుస్తుందంటే మనం బయటికి వెళ్ళగలమా? ఆ గాలిని పీల్చగలమా? మొత్తం గ్యాసే కదా, యాసిడ్సే కదా, కెమికల్సే కదా. చూడండి మరి అలాంటిది ఆ దేశంలో ఆ ప్రజలు ఎలా బతుకుతారండి? సో జనరేషన్స్ టు జనరేషన్స్ వీళ్లకు క్యాన్సర్స్ రాబోతున్నాయి. మరి ఇదే అమెరికా ఇజ్రాయెల్ ప్లానా? మీకు యావత్ దేశం, ఈరాన్ అనబడే దేశమే ఇలాగ ఎటు చూసినా కూడా డిసీజుల్లో చిక్కుకొని క్యాన్సర్ పేషెంట్స్తో బతకలేక, ఊపిరి పీల్చుకోలేక వాళ్ళంతా కూడా మరణిస్తే అప్పుడు ఈరాన్ అమెరికా చేతికి వస్తుందా? సరెండర్ అయిపోతారా? ఇదే వీళ్ళ ప్లానా? సో మనం చూసామనుకోండి, ఇప్పుడు 4500 మందికి పైగా మీకు ఈరాన్లో మరణాలండి, వేల సంఖ్యలో మీకు గాయాలు. అదే మీరు అమెరికాను చూశారు అనుకోండి, ట్రంప్ గారికి ఉన్న ముప్పు ఇదే. ఏమిటి? 600 మందికి పైగా మీకు అమెరికా సైనికులు మరణించారండి. సో ఇది ఒక షాకింగ్ వార్త. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా అమెరికా ఏం చేస్తుంది, మీకు నాటో అంటారు, ఈ 30 దేశాలను కలుపుకొని వాళ్ళ సైనికులతో వచ్చి పోతే ఒక యూకే సైనికుడో, ఫ్రాన్స్ సైనికుడో, ఇటలీ వీళ్ళు పోతూ ఉంటారు. సో మీకు అలాంటి ఒక పరిస్థితి అమెరికాకు అడ్వాంటేజ్ ఉండేది. ఇప్పుడు ఏమైంది? ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళిద్దరూ మాత్రమే, మిగతా నాటో దేశాలు ఎవరూ కూడా కలవము అన్నారు. దాంతో అమెరికా సైనికుల మరణాలు గణనీయంగా పెరగడంతో ఇప్పుడు ఇది ట్రంప్కి చాలా పెద్ద సమస్యగా మారింది. దాంతో ఇప్పుడు ఎలా విత్డ్రా అవ్వాలో తెలియడం లేదు. మళ్ళీ ఇది ఇజ్రాయెల్ యుద్ధం అండి, ఇజ్రాయెల్ వాళ్ళు ఒప్పుకోరు. నరబలి అనేది ఇజ్రాయెల్కి కామన్, వాళ్ళ సైనికులు ఎంతమంది పోయినా కూడా వాళ్ళేం పట్టించుకోరు. కానీ అమెరికా అలా కాదు కదా, ప్రజలు ప్రశ్నిస్తారు. సో ఈ సిట్యువేషన్లో మీకు యుద్ధము ఆగకపోతే, ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు గారు ఏమంటున్నారు, ఇంకొక 3 వారాలు మేము యుద్ధాన్ని కొనసాగిస్తాం. అంటే మరి ఇప్పుడు బ్లాక్ రెయిన్ కురుస్తుంది, అలాగే ఈరాన్ వద్ద ఉండే ఆయుధాలు అయిపోతాయా? రష్యా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, అవును మేము మా ఆయుధాలు ఈరాన్కి ఇస్తున్నాము.
ఎక్కడ ఎటువంటి దాపరికము లేదు, మేము మా మిలిటరీ సపోర్టు పూర్తిగా ఇరాన్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి రష్యా వాళ్ళు చెప్పడంతో ఇప్పుడు ఇది ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్గా అయ్యిందండి. కానీ ఇప్పుడు ఆ దేశంలో ఉండే ప్రజల పరిస్థితి ఏమిటి? మీకు హిరోషిమా నాగసాకి అంటాం కదండి. ఆగస్టు 6వ తారీఖు, ఆగస్టు 9వ తారీఖు 1945 రెండవ ప్రపంచ యుద్ధం. మరి అణుబాంబులు పేలిన తరువాత జపాన్ అంతా కూడా ఇలాంటి బ్లాక్ రెయిన్నే వాళ్ళు చూశారు. చిత్రాలు కూడా వచ్చాయి. బ్లాక్ రెయిన్ అని ఒక చిత్రము కూడా తట్టుకోలేము ఆ మూవీని చూస్తే. అంటే గర్భిణీ స్త్రీలు ఈ టైంలో మీ మీద అణువస్త్రము వేస్తే లోపల పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఇరాన్లో అదే మాట్లాడుతున్నారు. మీకు జనరేషన్స్ టు జనరేషన్స్ అంటే వయసైన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు పుట్టిన పిల్లలు వీళ్ళ పరిస్థితి ఏంటండి? వీళ్ళు చేసిన పాపము ఏమిటి? వాళ్లకు అలాంటి ఒక శిక్ష అనేది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి వేస్తున్నారు. ఇప్పుడు ఇంకా శాస్త్రవేత్తలను అడిగారు అనుకోండి, ఇది ఒక భారీ కుట్రండి. మీకు వాతావరణాన్నే మార్చి, వెదర్ కండిషన్స్నే మార్చి, రేపు క్లైమేటిక్ కండిషన్స్ కూడా మారుతాయి. క్లైమేట్ వేరు, వెదర్ వేరండి. సో అలాంటిది మీకు ఇరాన్లో ఇట్లాంటి ఒక వెదర్ కండిషన్, అంటే వర్షము పడితే నల్ల రంగులో వర్షము పడాలి. ఇప్పుడు ఇది ఏమైందంటే అమెరికా వాడు వెళ్ళి ఇరాన్ యొక్క ఈ ఆయిల్ ప్లాంట్స్ మీద దాడులు చేశారండి. మీకు అవి పేలిపోయాయి, పైప్ లైన్స్ పేలిపోయాయి. సో లోపల ఉండే మీకు ఈ ఆయిల్స్ వేపరైజ్ అవ్వడము, మీకు అందులో ఉండే కెమికల్స్ అంతా కూడా ఆకాశము దాకా వెళ్ళి మేఘాలుగా సృష్టించబడి తరువాత వర్షము కురుస్తుంది. అంటే మీకు ఒక ట్రక్ అనండి, ఒక కారు అనండి, ఒక బిల్డింగ్, వీటి మీద పడే మీకు ఈ నీరు, మీకు ఆ వేపరైజ్ అవుతుంది కదా నీరు, మీరు ముట్టుకుంటే నల్ల రంగులో ఉంటుంది. అంటే ఏంటి? ఆకాశం నుంచి నల్ల వర్షము కురుస్తుందా? అలాంటి ఒక భావన. ఏమిటి ఇది? ఇప్పుడు వర్షం ఉంటే నీరు కదండి, స్వచ్ఛమైన నీరు. ఇక్కడ ఏమిటి? మీకు కెమికల్స్, ఇందులో బెంజోన్ ఉండొచ్చు, యాసిటోన్ లాంటి కెమికల్స్. అంటే ఏంటి? క్యాన్సర్ కారకమైన కెమికల్స్, టాక్సిన్స్ మీకు ఇందులో మిక్స్ అయి ఉంటుంది. సో ఇది స్వచ్ఛమైన నీరు కాదు. మీకు రేడియో యాక్టివ్ మెటీరియల్, కెమికల్స్, టాక్సిన్స్ ఇవి కలిసి మీ దేశం మీద, మీ భూమి మీద ఇలా పడితే మీ పరిస్థితి ఏంటండి? మనుషులు అక్కడ బతకగలరా? సో బతకలేరు. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఇరాన్ని విడిచిపెట్టి అటు టర్కీ వైపు, ఇటు పాకిస్తాన్ వైపు, బలూచిస్తాన్ వైపు వెళ్ళిపోయారు అనుకోండి. దేశమే ఖాళీ అయిపోతుంది కదా. సో అప్పుడు అమెరికా వాళ్ళు ఇరాన్ని ఈజీగా ఆక్యుపై చెయ్యవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ప్లాన్స్ అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది ఇజ్రాయెల్కి ఎలా ఉంది? ఒక గొప్ప ఆపర్చునిటీ. మనమేం ఆలోచిస్తాం? అయ్యో పాపము, అక్కడ జనాలు, ఇప్పుడు వాళ్ళేం తప్పు చేస్తారండి? యుద్ధాలు అన్నప్పుడు నాయకులు కదా నిర్ణయిస్తారు. లోకల్గా ఉండే ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు బతుకు జీవులా అంటూ ఏదో రకంగా బతుకుతారు, అంతే కదండి. సర్వైవల్ కోసం ఒక పోరాటం. కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటి? భూములు కావాలి, ఆస్తులు కావాలి, దేశాన్ని మీరు కబళించాలి. ఇలాంటి ప్లానింగ్లో యుద్ధాలు చేస్తారు. అలాంటప్పుడు ఇంతంత పెద్ద యుద్ధాలు చేస్తున్నారు అంటే మీకు ఆ దేశమే ఒక ఎడారిలాగా, వర్షము అంటే నల్ల రంగులో వర్షంలాగా పడుతూ ఉంటే మీరు ఏం చేయగలరు? సో ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి ఎవ్వరూ ఏమీ మాట్లాడడం లేదండి. అంటే ఇరాన్ది తప్ప, ఇజ్రాయెల్ది తప్ప, నో డిస్కషన్ అండి. ఎవడి చావు వాడు చావాలి అన్నట్టుగా వదిలేస్తే ఇజ్రాయెల్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఇలా జనాలు క్యాన్సర్లు వచ్చి వాళ్ళు పూర్తిగా చనిపోయి తక్కిన వాళ్ళంతా ఇరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వీళ్ళ టాస్క్ అనేది, అంటే వీళ్ళ యొక్క మోటివ్, టార్గెట్, దాన్ని రీచ్ అయ్యాము. కాబట్టి ఇంకా కూడా ఈ 3 వారాలలో ఇరాన్ మీద ఇంకా కూడా దాడులు చేసి ఆ దేశమే లేకుండా చెయ్యాలి అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు భావిస్తున్నారు. దీనినే అమెరికా వాళ్ళకు కూడా చెప్తున్నారు. కానీ ట్రంప్ గారి ప్రాబ్లం ఏంటి? సైనికుల మరణాలు. మరి దీన్ని ట్రంప్ ఎలా తీసుకెళ్తాడు? ఇజ్రాయెల్ వాళ్ళు ఆగుతారా? ఇరాన్ పడుతున్న ఈ బాధలు నిజంగా ఆ వీడియోస్ చూస్తుంటే మనకు చాలా బాధగా ఉంది. మరి ఈ బాధ నుంచి ఇరాన్ ఎలా బయటపడుతుంది? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.